మంచిది. పరిశుద్ధ గ్రంథం తెరుద్దామండి. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 8, 9 వచనాలు నేను చదువుతున్నాను, చూడండి. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని యెరికో నొద్ద రూబేనీయుల గోత్రములో నుండి మైదానము మీదనున్న అరణ్యములోని బేసేరును, గాదీల గోత్రములో నుండి గిలాదులోని రామోతును, మనష్షీల గోత్రములో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకరిని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమై ప్రతి హత్య చేయు వాని చేత చంపబడక ఉండునట్లు ఇజ్రాయేలుకు అందరికీ వారి మధ్య నివసించు పరదేశులకు నియమింపబడిన పురములు ఇవి. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, నీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. మా ప్రభా, మీరు ఇచ్చిన ఈ మూలవాక్యము చదివించి నీ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నీ వాక్యం కోసం మిగులు ఆసక్తి కలిగి ఆసక్తి చెదురు చూస్తున్న నీ వాక్య ఆసక్తులను నన్ను మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ సంకల్పంలో నిర్ణయింపబడిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యపు కాంచెలో నుంచి నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. ఉపదేశాన్ని అడ్డగించాలని చూస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, కుల గృహ దేవతలు, దేవుళ్ళు అనబడినవి ఈ లోకంలో చెప్పబడుతున్న ఇంతమంది గలరు అన్న వాటి ఎదుటిన్న పూజలు, వాటి ప్రభావం ఏదైనా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున వాటిని బంధిస్తున్నాను. యేసయ్యా, పాతాళంలో నీ పాదాల కింద తొక్కి పెట్టమని బతిమలాడుతున్నాను. అక్కడే ఇప్పుడు అవి యేసు నామములో వాటి ప్రభావం లయమైపోవును గాక. నా చుట్టూ మా చుట్టూ నీవే అగ్ని ప్రాకారమే నిలవండి, మాతో మీరు ఉండండి. నీ మహిమేగని మాపై ఆవరింపచేసి నిత్యం నీ దేవదూతల అగ్ని వంటి రథముల సైన్య సమం మా చుట్టూ కావలిగా ఉంచి శిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి మాతో మీరుండి మా అందరితో మాట్లాడిన ప్రభా, నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకున్నా, నీ కృప మీద ఆధారపడ్డా. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు ఒప్పుకుంటున్నాను, క్షమించు. కలువరి నీ శిలువ రక్తము చేత, శుద్ధ జలము చేత నన్ను కడిగి పవిత్రపరిచి సమస్త కీడు అపవిత్రతను కొట్టివి పరిశుద్ధాత్మగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా నన్ను మార్చి పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచి నన్ను నీ సిలువు చాటు మరుగుపరిచి నా ముఖాంచులోంచి మీరు కనపడుతూ నీ ధారాళమైన ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, బలమైన వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ ఆత్మ కార్యములు జరిగించయ్యా. చదువుకున్న లేఖనాన్ని బట్టి, నీవిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మరొక పర్యాయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని చేతులకు అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. సమకూడిన ఈ శబ్దాంతరాల ద్వారా వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి.
చదువుకున్న లేఖన భాగం వాస్తవానికి ఎవ్వరికి అర్థం కానట్టు ఉంది. అది నాకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే, కనబడుతున్న సందర్భం ఏంటంటే, మోషే నాయకత్వంలో ఇజ్రాయెల్ ప్రజలు కనాను యాత్రలో కొనసాగి యోర్దాను నది దగ్గరకు రాగానే ఇజ్రాయేలీలంతా మాకు దప్పికవుతుందని మోషే మీద తిరుగుబాటు చేశారు, తిరుగుబాటుగా మాట్లాడారు. అయితే ఆ సందర్భంలో మోషే దేవుని దగ్గరికి వెళ్తాడు. మంచి కోపంగానే వెళ్తాడు. ఎలా చెప్పగలమంటే ఆ కోపంతోనే తిరిగి వస్తాడు. ఆ కోపంలోనే దేవుని మాటలు విన్నాడు. ప్రభు అన్నాడు ప్రారంభంలోనేమో ఆ బండను కొట్టు అన్నాడు. ఇంకా కొద్ది రోజులకు ముందుకు వెళితే యోర్దాను నదిని సమీపిస్తారు. ఇజ్రాయేలీలందరూ ఆ దరికి వెళ్ళిపోతారు. అయితే యోర్దాను నది యువతల ఇజ్రాయేల్ ప్రజలందరూ దాహం దాహం అంటుంటే, మంచినీళ్ళు దప్పికవుతున్నాయ్యా అని అడుగుతుంటే దేవుని దగ్గరకు పోయాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడు. వచ్చి ఆవేశంగా వచ్చాడు. ఆయన వచ్చి అంటాడు, ద్రోహులారా ద్రోహులారా అని కాని మాట పలికెను. అంటే ద్రోహులారా అంటాం కూడా దేవుని దృష్టికి కాని మాటగా ఉంది. అంటే దేవుడు కోపగించుకొని దైవజనుడి మీదే దేవుడు చర్య తీసుకునేటువంటి పరిస్థితి ఆ మాటలో కనపడుతుంది. ఏమన్నాడు ఆయన? మోషే ద్రోహులారా అన్నాడు. అది మనం అనుకుంటే ఇదే పెద్ద నేరమైంది. ద్రోహులారా అంటే సర్వసాధారణంగా అందరూ పలికే మాటే కదా అని మనం అనుకుంటాం. కానీ ప్రభు దృష్టికి మాత్రం ద్రోహులారా అనే మాట పట్టింపులోకి వచ్చింది. ఆయన ఆ మాటను పట్టించుకున్నాడు. పట్టించుకోవటమే కాదు, మోషేతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ సర్వ సమాజం ఎదుట నన్ను మీరు ఘనపరచలేదు. ఎవరట? ఈ సర్వ సమాజం ఎదుట మీరు నన్ను, నా ఆత్మను ఘనపరచలేదు. కాబట్టి మోషే ఇక చాలు, నువ్వు ఆగిపో అన్నాడు. ఏమన్నాడు? ఇక చాలు, నువ్వు ఆగిపో. ఆధ్యాత్మిక జీవితంలో నీ నోటి మాట చాలా విలువైంది. నీ నోటి మాట చాలా విలువైంది. ఆ మాటకు ఒక ప్రభావం ఉంది, ఒక శక్తి ఉంది. పైనున్నవాడు ఆమెన్ అంటాడన్న భయము కలిగి నువ్వు ఉండాలి. దైవజనుడుగా, దైవజనురాలుగా ప్రతి ఒక్కరికి భయం ఉండాలి. ఒకవేళ సైతాను అనుకో, వాడిలో లేదంటే ఆమెలో ఆ సైతాను గాడి లక్షణాలు, వాడి అలవాట్లే నీకు, వాడి ప్రయత్నాలు, ప్రవర్తనలు, నోటి మాటలన్నీ ఉంటాయి. ఆమెలో అయినా అతనిలో అయినా. నువ్వు ఎవరినైతే సైతాను మోకమా, సైతానోడు అంటావో, నీ భర్తను నువ్వు అన్నా, నీ భార్యను అన్నా, నీ తల్లినో తండ్రినో అచ్చనో మామను అన్నా, కడుపును పుట్టిన కొడుకునో, ఆ వ్యక్తి యొక్క భార్యనో, లేదంటే కూతుళ్ళనో, ఈ సైతాన్ అంటే అయ్యే లక్షణాలు కనపడతాయి వాళ్ళ దగ్గర. నీకు వేరే కొత్తగా ఏం కనపడవు. ఎందుకంటే నీ నోటి మాట అక్కడ క్రియ చేస్తుంది, కార్యం చేస్తుంది.
కాబట్టి నీ నోటి మాట చాలా అదుపుగాను పొదుపుగాను మృదువుగాను ఆశీర్వచనం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విచ్చలవిడిగా నువ్వు నీ నోటి మాటను వాడటానికి అధికారం నీకు లేదు. శ్రేష్ఠ భక్తుడు, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగినటువంటి దావీదు మహారాజు అంటున్నాడు, నా పెదాలకు నువ్వు కాపు పెట్టయ్యా. తొందరపడి ఏది పడితే అది నేను మాట్లాడకూడదు. నా పెదాలకు నువ్వు కాపు పెట్టు. 139వ కీర్తన 2-5 వచనాల్లో ఉంటుంది, నా నోటికి మాట రాక మునిపే, నా నాలుక అది పలుకక మునిపే నీవు బాగుగా ఎరిగి ఉన్నావు అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం పట్టుకుంటా సొలొమోను భక్తుడే ఏకంగా కుటిలమైన మూర్ఖపు మాటలు నీ పెదవుల గుండా రానిమాక. కుటిలం అంటే ఎవరిదైనా ఆక్రమించడానికి పక్కనోడు ఇస్తాడు సలహా, ఇలా చేయి, ఇలా చేయి. నీకు ఇంకా అర్థం కావాలంటే మహాభారతం అట్టుకుంటా శకుని మామ పాండవులను అజోదంలో ఓడించేటప్పుడు పక్కనున్నటువంటి ఆ శకుని మామని పిలిచేటువంటి ఆ పక్కన ఎవరినైతే ఆధారం చేసుకొని పాండవుల మీద పాచిగా విసురుతాడో ఆ విసిరేలా చేసేవాడు ఆ శకుని మామ ఇస్తా ఉంటాడు పక్కన కుటిలంగా ఆలోచనలు, కుట్రతో కూడిన ఆలోచనలు. కుటిల మాటలు అంటే కుట్ర కుతంత్రాలతో కూడి పక్కనోడికి ఇస్తారు, ఇలా చేయరా, అట్టయిద్దని. అవి నీ పెదాల గుండా రాకూడదట. మూర్ఖపు మాటలు నీ నోటి గుండా రాకూడదట. ఏమవుతుంది? మార్కు సువార్త 7వ అధ్యాయం 20-21 వచనాల్లో చూసుకుంటే, మనుషుని నోటి మాటే, హృదయంలో ఏముంటుంది అదే నోటికి వచ్చుద్ది. కాబట్టి ఆ నోటి మాటే మనుషుని అపవిత్రపరచుద్ది. అపవిత్రపరచటమే కాదు, అది ఏకంగా మోషేలాగా ఆ కనాను దేశంలో అడుగు పెట్టకుండా చేస్తుంది. ఈ మోషే గారు కూడా ఇక చివరి ఘట్టం, అది చివరి పరీక్ష అన్నమాట. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు అడుగు పెడుతున్నప్పుడు ప్రతిదీ ప్రభు పరీక్షతోనే, పరీక్షించుకుంటూనే నీ అడుగులు పడేలా చేస్తాడు. నీ ఆధ్యాత్మిక జీవితము పరిపక్వతలోకి, అంటే మెట్టు బై మెట్టు ఎదిగేలాగా చేస్తాడు. ఇది భక్తి క్రమంలో, అలాగే సేవా పరిచయంలో కూడా అంతే ఉంటుంది. ఎప్పటికప్పుడు నిన్ను పరీక్షించుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే బైబిలే దానికి సాక్ష్యము, తార్కాణము, అంటే ఉదాహరణ. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తన ప్రియులైన పిల్లలు, సొత్తైన ప్రజ, తల్లి గనక గారవించినట్లుగా చంకనెత్తుకొని తెచ్చుకున్నటువంటి తన ప్రజలను 11 రోజులు అట తిరిగిపోయే అవకాశం ఉన్నా గాని వీరు లోబడనొల్లని ప్రజలు అని ముందుగానే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు క్రీస్తు రక్తంలో కడగబడి ఈ మాటలు వింటున్న నీవు కూడా లోబడని ప్రజవే. కాస్త అన్ని చక్కగా సెట్ అయ్యి అనుకో, ఆ చక్కగా సెట్ కాని పరిస్థితుల్లో, వ్యతిరేకమైన స్థితి గతుల్లో ఉన్నప్పుడు నువ్వు అంత డెప్త్ కన్నీరు గార్చి చేసిన ప్రార్థన కొంచెం పరిస్థితులన్నీ వెలుసుబాటు కలగానే ఆ కన్నీరు, ఆ డెప్త్, ఆ ప్రార్థన ఉంటుందా? ఇన్ కేస్ నేను కూడా చెప్పగలను, ఉండదు. కాబట్టి ప్రభు ఏదో ఒక సమస్యను, కాడిని నీ భుజాన పెడుతున్నాడు. ఏదో ఒక వ్యతిరేకత అనే పరిస్థితిని నీ భుజాన పెడుతున్నాడు. రోగమను, ఆర్థిక ఇబ్బందిను, కుటుంబ సమస్యలను, మాట వినను పిల్లలను, ఎగిరిగిరిచని భర్తను,
రోకల బండ తీసుకుని ఇరగబొడిసే భార్యను, ఒకళ్ళకి అచ్చమామలు కోడలను పొడుస్తూ ఉంటారు, అల్లును పొడుస్తూ ఉంటారు. ఒకళ్ళకి విచిత్రంగా ఉంటుంది, ఈ అచ్చమామల కోడళ్లను అల్లుళ్ళు ఇరగబొడుతూ ఉంటారు. కొంతమందికి ఏమో తల్లిదండ్రులు పిల్లలను బాధిస్తూ ఉంటారు, మరి కొంతమందికి ఏమో ఈ పిల్లలే ఆ తల్లిదండ్రులు ఎరగబడుతూ ఉంటారు. వాస్తవం ఇది. కొంతమంది అడ్డం ఉండి అప్పులు ఇప్పించి గడ్డి కరుస్తూ ఉంటారు. ఇదొక సమస్య. నీ నెత్తి మీద ఏదో ఒక భారం ఉండాలి. ఆ భారం ఉంటేనే నువ్వు సజావుగా దేవునితో సహవాసం చేస్తావు, ప్రభు అనుకున్న ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తావు, ప్రభు ఆశించిన రీతిగా ఆయన పనిలో నిమగ్నమై ఆసక్తిగా పనిచేస్తూ ఉంటావు. ఆయన అనుకున్న ఉన్నత ఉద్దేశాలు సఫలీకృతమయ్యేలాగా నువ్వు పాటుపడుతూ ఉంటావు. ఆయన అలా పాటుపడుతున్నప్పుడు నిన్ను ఒట్టినే చాకిరికి అప్పచెప్పుడు, వేదన బాధలకు అప్పచెప్పుడు, కానీ మరో పక్క బాధలు తెలియకుండా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తూ నిన్ను అనుదినం ఆశీర్వదిస్తూ నడిపిస్తుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడే తన పిల్లల విషయమై వీరు లోబడనొల్లని ప్రజలు అని చెప్పాడు. కాబట్టి నీకేదో ఒకటి ఉంటుంది. నీకేం అన్ని సజావుగా సాగిపోయి పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇజ్రాయెల్ ప్రజలు అడిగినట్టు అడుగుతాను, కీర దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు గుర్తొచ్చని, అదే బాగుందని. వామో వాయో వెట్టి చాకరీ, గొడ్డు చాకరీ మేము చేయలేకపోవచ్చును, మా గోడలు అరిగిపోవచ్చని, మా రెక్కలు గొల్లవచ్చని, ప్రభువా ఉన్నావా, ఎక్కడ, ఏంటి, ఇదేంది మా పరిస్థితి, అబ్రాహాము మాట ఇచ్చో మమ్మల్ని ఆదుకోవా, ఎందుకయ్య ఇట్ట చేస్తాను, ఆ రోజు మొచ్చుకున్నారు. పరిస్థితులన్నీ చక్కగా ఉండి ప్రతి విషయంలో ఆయన పోరాడుతూ బలవంతులైన రాజులను సైతం, రాజకోటలు సైతం కూల్చుకుంటూ ఈ అల్పులను ఉపయోగపెట్టుకుని ఆయన పని జరిగించుకుంటూ ముందుకు వెళుతుంటే కష్టం తెలియట్లా, అంత సుఖంగా ఉండేసరికి ఇప్పుడు అన్నారు, ఈ మన్నా తిని 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 ఎవిడి కొట్టింది, ఆ ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు, కీర దోసకాయ, చేప ముక్కలు బాగా గుర్తొచ్చుని అంటున్నారు. దాని వెనకాల ఉన్న వెట్టి చాకరీల గుర్తు రావట్లా. కాబట్టి ఆ రోజు అట్లా వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళకి ఎరగ తన్నులు పడ్డాయి, మామూలుగా పడ్డాడు తన్నులు. దేవుడు చేసే పని ఎలా ఉంటుందంటే, ఒకరిని చంపేనా 100 మందిలో భయాన్ని పుట్టిస్తాడు. దైవ భయం అనేది ఇజ్రాయెల్ ప్రజలకు అలానే జరిగింది. సడిగిన ప్రతిసారి కొంతమందిని చంపుతుండు, మిగతా వాళ్ళు కొంతకాలం భయం కలిగి బ్రతుకుతూ ఉన్నారు. మళ్ళీ ఎవడన్నా సాగంగానే మళ్ళీ కొంతమందిని చంపుతుండు. దేవుని పిల్లలే, ఆయన సొత్తైన పిల్లలే, ఆయన కష్టపడి తన ప్రవక్తలను వాడుకొని బయటకు తెచ్చుకున్న ప్రజలే. ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఐగుప్తులో నుంచి వచ్చిన ఆ తరం ఆ అరణ్య యాత్రలో మొత్తాన్ని తుడిచేశాడు ప్రభు. వారి కడుపున పుట్టిన పిల్లలు మాత్రమే ఇప్పుడు యోర్దాను దాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సిద్ధంగా ఉన్న వారిలో కూడా, వారి పిల్లల్లో కూడా ఈ సణుగులైన రోగం ఉంది. ఒక తల్లిగా, తండ్రిగా నీవు భక్తి కలిగి, విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి, దేవుని మీద అచంచలమైన నమ్మకంతో భక్తి సాధన చేస్తూ ముందుకు వెళ్ళిపోతుంటే అదే భక్తి జీలు నీ పిల్లల్లో కనపడుద్ది. ఇటు భక్తి చేస్తూ అటు లోకము, లోక ఆశలు, కోరికలు, విగ్రహారాధన, మరోపక్క దేవుడు దేవుడు అంటే అదే కొలతలు నీ పిల్లల్లో కనపడతాయి. మరి భక్తి చేస్తూ కూడా నువ్వు సణుగుచ్చా, గొణుగుచ్చా, అల్ప విశ్వాసంతో ఊగిపోతా ఉంటే ఇదే లక్షణాలు నీ పిల్లల్లో కనపడతాయి. ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగి ఎంతో మంది చచ్చారు. వాళ్ళలో అందరూ చూసిన వాళ్ళు ఉన్నారు. ఆ చావులు కానీ, ఆ ఆర్తనాదాలు కానీ, ఆ పాము కాటు, ఎంత ఘోరంగా దేవుడు వారిని తన పిల్లలే శిక్షించాడో చూశారు. కానీ ఈ యోర్దాను నది దగ్గరకు రాబోతున్న సమయంలో మాత్రం మళ్ళీ మొదలు పెట్టారు సణుగుడు. మోషే అన్నాడు, కాని మాట పలికేసరికి
యోర్దాను నది యువతలే ఉండు మోషే, ఈ సభ్య సమాజం ఎదుట నన్ను గౌరవపరచలేదు, నా ఆత్మకు విరోధంగా మీరు తిరుగుబాటు చేశారు. మోషే నువ్వు ఆగిపో, ఆ కొండ ఎక్కు, ఆ కొండ మీద చచ్చిపో అన్నాడు. చిత్తం ప్రభు అని ఆగిపోయాడు. నీవు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న దాన్ని బట్టి, నీ ఆధ్యాత్మిక పరిపక్వతను బట్టి, నీ జీవితంలో జరిగే సూక్ష్మమైన, అంటే సూక్ష్మం అంటే చాలా చిన్నది, ఆ పొరపాటు కూడా దేవుడు కొండంత దోషంగా ఎంచి నిన్ను శిక్షించే అవకాశం ఉంది. జాగ్రత్త. విశ్వాసుల్లో కానీ, పరిచారకుల్లో కానీ, సంఘ పెద్దలైనా సరే ఆధ్యాత్మిక పరిపక్వతలోకి వస్తున్నప్పుడు నీ నోటి మాటకు విలువ, ప్రభావం, శక్తి ఉంది. దాన్ని బట్టి నీ నోటి మాట లెక్క కట్టబడుతుంటుంది. జాగ్రత్త. దానికి నిలువెత్తు నిరూపణ మోషే జీవితమే. మోషే నోరు జారి పలికిన మాట, తర్వాత వచ్చిన దేవుని ఉగ్రత. కాబట్టి నీ నోటి మాట జాగ్రత్త. మొట్టమొదటిగా నీ నోటి మాట జాగ్రత్త, పొదుపుగానే ఉండాల. నేను అంటాను, అందుకే మా ఇంట్లో వాళ్ళతోనే సరే, మా అమ్మతో అయినా గలగల మాట్లాడమాక, మౌనంగా ఉంటూ నేర్చుకో. మౌనంగా ఉంటూ నేర్చుకుంటే నీకు ప్రశాంతత ఉంటుంది. నీ మాటకు కూడా ప్రభావం, శక్తి, విలువ ఉంటుంది. గలగల మాట్లాడేవాడిని ఏమంటారు లోకంలో? వాడు జులాయిగాడు, వాడిదే ఉంది, గలగల మాట్లాడుతూ ఉంటాడు. నీ మాటను పొదుపుగా వాడితే ఆ మాట వల్ల కొన్ని కార్యాలు జరుగుతున్నాయని చెప్పుకుంటారు. నేను మౌనంగానే ఉంటా. ఎందుకో తెలుసా? మౌనంగా ఉండేవాడు అణుబాంబు కంటే ప్రమాదం. కొంతమంది చెప్పిన సామెతది. మౌనంగా ఉండేవాడు అణుబాంబు కంటే ప్రమాదం. అణుబాంబు అంటే తెలుసా మీకు? ఓ చోట అణుబాంబు వేస్తే ఇంచుమించు ఒక 30 కిలోమీటర్ల మేర మొత్తం భస్మం అయిపోద్ది. ఎంత? వేళ మనకు అర్థం కావడానికి విజయవాడ ప్రాంతంలో అణుబాంబు పడ్డది. నర్సాపేట దాకా కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదంతా దాని ప్రభావం వల్ల అంత తీవ్రత, అంత 100 కిలోమీటర్ల పైచిలుగా స్ప్రెడ్ అవ్వచ్చు. అది అణుబాంబు అంటే అదే. అది పడిందా ఇక ఆడ గడ్డే ఉండదు, మట్టి కూడా బోడిది అయిపోయి ఉంటుంది. అణుబాంబు అంటే అది. మౌనంగా ఉండేవాడు అణుబాంబు కంటే ప్రమాదం. ఇది లోకంలో చెప్తున్న సామెత, బైబిల్లో చెప్తున్నాం సామెత. భక్తుడైన సొలొమోను రాసిన మాటలేంటి? మౌని జ్ఞాని, మౌని కానివాడు జ్ఞాని కాలేడంది క్రైస్తవ లోకంలో పుట్టిన సామెత. మౌని కానివాడు జ్ఞాని కాడట. నువ్వు మౌనమైతే మూర్ఖుడు కూడా జ్ఞానవంతుడని పిలువబడతాడని కూడా సామెతలు రాసి ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ నోటి మాట జాగ్రత్త. ఆ నోటి మాటలో ఆశీర్వచనం ఉంటే నీకు రిటర్న్ ఆశీర్వచనం వస్తుంది. ఆ నోటిలో ఎలా పడితే అలా నోటి మాటలు ఉంటే తీర్పులోకి తీసుకొస్తుంది. అదే నోటి మాట దేవుని ఉగ్రత నీ మీదకు తెచ్చి పెడుతుంది. జాగ్రత్త. నీవు ఎదుగుతున్న దాన్ని బట్టి ఆ నోటి మాటకు లెక్క రాయబడుతుంటుంది. జాగ్రత్త. సబ్జెక్ట్లోకి వద్దాం. యోర్దాను నది యువతల జరుగుతున్న సందర్భం ఇది. మోషే నాయకత్వంలో యోర్దాను నది దగ్గరకు వచ్చారు. యెహోషువకు దేవుడు చెప్పిన మాటను బట్టి బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి.
దేవుడు అడిగాడు, దేవుణ్ణి మోషే అడిగాడు, మరి కాపర్ లేని జనులైపోతారు కదా ఈ నీ ప్రజలు, లేదా ఈ నా ప్రజలు, మరి వీళ్ళకి నా తర్వాత నాయకునిగా నువ్వు ఎవరిని కోరుకున్నావంటే, నీ పక్కనే ఉన్నాడు నూను కుమారుడైన యెహోషువ, అంటే మోషేకి నమ్మకమైన పరిచారకుడు. నా ఆత్మను పొందుకున్నవాడు, నీ ఘనతలో కొంచెం అతని మీద ఉండినట్లుగా నీ చేతులుంచు, నీ తర్వాత నాయకత్వ బాధ్యతలు అతనికి అప్పచెప్పు అన్నాడు. సగటు సంఘ కాపరిగా ఉండి సేవ చేస్తున్న ప్రతి దైవజనుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, బారుకు నువ్వే ఉండి ఎలాగ పెడతావని లేదు, బారుకు నువ్వే ఉండి సంఘాన్ని నడిపిస్తావని గ్యారెంటీ లేదు. దేవుడు అనుమతిస్తే దైవ చిత్తానికి వేరుగా నువ్వు దుర్మార్గంగా బ్రతుకుతుంటే సైతానికి గడికి అవకాశం ఇస్తాడు. వాడు ఏడవ చోట నిన్ను నీ కాయాన్ని కాస్త భూస్థాపితానికి రెడీ చేస్తాడు. కాయం అంటే దేహం. ఖచ్చితంగా జరుగుద్ది. లేదు, అపవాది వేసిన దాడిలో కూడా యాక్సిడెంట్ పూర్వకంగా ఎగిరిపోవచ్చు. నీ వల్ల దేవుని పని జరుగుతుంది అనుకుంటే వాడు పగబోని ఏదో ఒక లారీ డ్రైవర్తోనో బస్సు డ్రైవర్తోనో లేదా బైక్ కొట్టుకోనో ఎట్టగొట్ట అనుమతిస్తాడు, ఆడ ఎగిరిపోవచ్చు. నీవు స్థిరముగా ఉండి సేవ చేస్తావన్న గ్యారెంటీ లేదు. కాబట్టి నీ తర్వాత సంఘ కాపరిగా ఉండి ఆ మినిస్ట్రీ వ్యవస్థాపక బాధ్యతలు చేపట్టేటువంటి వ్యక్తి ఎవరని ముందుగానే దేవుని పాదాలు పట్టుకొని బచ్చములాడి ఆ వ్యక్తి ఎవరో గుర్తించి ఆ వ్యక్తిని బలపరిచి ప్రోత్సహించి ముందుకు తెచ్చుకోగలిగితే నీ తర్వాత నాయకుడు ఉంటాడు. అలాగ కాకుండా నా మటుకు నేను చేసుకుంటా పోతే చాలులే, నా తర్వాత నా పిల్లలు ఉన్నారంటే నిలువు నా సంఘాన్ని కూల్చి అక్కడ పెడతారు. దేవుని సంకల్పంలో ఆ వ్యవస్థాపక బాధ్యతలు చేపట్టడానికి దేవుని కృప పొందుకొని లేకపోతే ఎవరు నిలబడ్డా సరే నిలువున సంఘాన్ని పాడు చేస్తారు, నాశనం చేస్తారు. నా కళ్ళెదుట అలాంటి సంఘాలు చాలా చూశాను. నేను చూస్తూనే ఉన్నా. దయచేసి ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా, నా తరువాత ఈ వ్యవస్థాపక అధ్యక్ష పదవి ఎవరు ప్రభువా నాకు చూపించని అడిగి ఆ వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తిని ఆ బాధ్యతలు చేపట్టడానికి కావలసిన కొలతలు ఇవ్వు ప్రభువా, ఇంకా నీ ప్రార్థన చేయాలి, ముందుకు తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆ వ్యక్తికి బాధ్యతలు అప్పచెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగూ కాకుండా ఆ సేవా బాధ్యతలు అప్పచెప్పకుండా, లేదు నాకెందుకులే నిర్లక్ష్యంగా ఉండి ఈ భూమి మీద కరోనా టైంలో చాలా మంది సేవకులు ప్రభునందు నిద్రించారు. ఆ సేవకురాళ్ళు ఎలా నడిపించగలుగుతారు? వెలవెలపోతూ సంఘాలు ఆగిపోయి పరిస్థితులు అంతే ఉన్నాయి. ఈరోజు ఎవరైనా సరైన నాయకుడు గనక దేవుని చేత ప్రేరేపించబడి వస్తే సంఘాన్ని నడిపిస్తే బాగుండని ఆశగా ఎదురు చూస్తున్న తన జీవిత భాగస్వామిని కోల్పోయిన దైవ జనురాళ్ళు ఎంతో మంది దేవుని బలిపీఠం పట్టుకుని మొరపెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ దౌర్భాగ్య పరిస్థితి నీ సంఘానికి నీకు రాకమునిపే దేవుని పాదాలు పట్టుకొని నా తర్వాత సంఘ కాపరి ఎవరు ఇక్కడ, నువ్వే నియమించి నిలబెట్టి నడిపించు ప్రభు అని ప్రభుని అడిగితే ధన్యులము. ఆమేన్, హల్లెలూయా. మోషే అడుగుతున్నాడు, నా తర్వాత నువ్వు కోరుకున్నది ఎవరు ప్రభు అంటే, నా ఆత్మను పొందుకున్నవాడు నీ పక్కనే ఉన్నాడు. ఎవరయ్యా అంటే నూను కుమారుడైన యెహోషువ. యెహోషువ ఉన్నంత నమ్మకమైన పరిచారకులు ఈ భూమి మీద ఉంటే ఎంత బాగో, దేవుడు అనుకున్న పని ఎంత తొందరగా జరిగిపోతుందో. దేవుడే నిర్ణయించిన ఆ నిర్ణయ కాలము సమీపించేంత వరకు ఓపికతో దైవజనుడు కనిపెట్టుకొని దైవజనుడి దగ్గర నేర్చుకునేటువంటి
భక్త సమాజం ఈరోజు ఉంటే ఎంత బాగుండు, ఎంత బాగుండు. ఇవాళ అదేం లేదు. పరిచర్యలో నేర్చుకునేదేం లేదు. 1-4 సార్లు బైబిల్ గ్రంథం చదవగానే ఇక నాకు అన్నీ తెలిసిపోయాయి. నా ఆత్మీయ తండ్రి అయితే మా అమ్మ ట్రైనింగ్ పుస్తకాలు చూసి, మా అమ్మే చూపిస్తా ఉంది ఆయనకి, ఇగోయ్యా నేను ట్రైనింగ్ పొందిన తిమోతి ఇన్స్టిట్యూట్స్ వాళ్ళ పుస్తకాలు అని. నాకెళ్ళి చూస్తే నేను చెప్పా, అవి నేను చదవలేదని, నాకు అవసరం లేదు అయ్యి. మా నాయనమ్మ బ్రతుకున్న కాలంలో నేను సేవకు వెళుతున్నానని ఆరాధన టీవీలో, సువార్త టీవీలో చెప్పే వాక్యాలు రెఫరెన్స్లు కోట్ చేసుకుంటుంది, రాసుకుంటా ఉండదు. ఎందుకంటే టీవీ ప్రోగ్రాంలు వేసేయి కట్ చేసేసి మూలవాక్యం ఏంటో తెలియదు. అప్పటికప్పుడు ఒక వాక్యం చదువుతున్నట్టుగా కనపడుతుంది ఆడ. నేనన్నా నువ్వు ఇస్తే సోమరిపోతున్నావు. నా ప్రభు సన్నిధిలో నేను మోకాళ్ళేసి ఆయన అడగాల, ఆయన ఇవ్వాలి. ఆయన ఇచ్చిన వాక్యము ఆయన అనుకున్న ప్రజల్లో కార్యం చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నాకు వద్దని పక్కన వాడు ఇప్పటికీ ఆ పుస్తకాలు ముఖం చూశాను కానీ వాటి లోపల ఏముందో నాకు తెలియదు. నేను చదవలేదు కూడా అసలు. ఎందుకంటే అవి అవసరం లేదు. అవి ఎవరో థియాలజీ కావాలి, హిస్టరీ నాలెడ్జీ కావాలనుకొని చదివే మాత్రమే. గతంలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి దేవుని చేత బోధించబడి బలవంతురాలువై ఆయన ఇచ్చే ఒక్క వాక్యం తీసుకొని ఆయన పక్షంగా నిలబడి నువ్వు మాటలు అందిస్తే ఆ ప్రభావం చేత నింపబడ్డ అభిషేకంతో కూడిన ఉపదేశం అవతల వ్యక్తిలో కార్యం చేస్తుంది. నీ మస్తిష్కంలో పుట్టిన ఆలోచన చొప్పున నువ్వు ఒక వాక్యాన్ని తీసుకుంటే, ఇప్పుడు మరి విపరీత బుద్ధి వింతకాలం అన్నట్టు ఒక యాప్ వచ్చింది. 2 రకాల యాప్లు వాడుతున్నారు దైవజనులు చాలా మంది. ఒక యాప్ వచ్చింది, ఈయన మనసులో ఒక వాక్యం రాగానే దాన్ని ఆ యాప్లో కొట్టి క్రాస్ రెఫరెన్స్ అంటుంది. అది ఆ క్రాస్ రెఫరెన్స్ అనగానే అది కొట్టంగానే 100ల కొద్ది రెఫరెన్స్ ఉంటే వస్తాయి, 1-2 ఉంటే వస్తాయి. వాటిని ఆధారం చేసుకొని చాలామంది పరిశుద్ధాత్మ అభిషేకం ప్రభావం లేని ఉపదేశాలు ఎన్నో చేసిపోతా ఉన్నారు. మొన్నటి దినాన్ని ఒక దైవజనుడు అదే యాప్ వాడుతా అంటే నేను చెప్పా, ఇలాంటి యాప్లు వాడితే సంఘం పతనం అయిపోద్ది, నాశనం అయిపోద్ది. సంఘంలో పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం ఆ ఉజ్జీవాన్ని చూడలేవు. ఎందుకో తెలుసా? ఆ యాప్ చూపించింది కాబట్టి నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చెయ్యవు. ఇక అది పట్టుకొని పోవచ్చు. ఆ రిఫరెన్స్ చూపించిన కాడికి చెబుతానే ఉంటావు గంటలు. లేదంటే నువ్వు అనుకున్న 4 రిఫరెన్స్లు చెప్పి ఎక్కడ ముగించాలో అర్థం కాక సడన్గా ముగించేసి పక్కకి వెళ్ళిపోవచ్చు. సంఘమే నేర్చుకుంటుంది. నీకే నేర్చుకునే బుద్ధి లేకపోతే, నీకే దేవుని ఎదుట మోకాళ్ళేసి కనిపెట్టాన్ని భజనలాడుకొని ఏదైనా వాక్యం పొందుకునే అలవాటు నీకు లేకపోతే సంఘంలో ఎట్లా ఉంటుంది ఆ బుద్ధి, అలవాట్లు? నువ్వు మాత్రం పాటించవు కానీ సంఘాన్ని ఇలా పాటించంటే పొరపాటును కూడా ఆ లక్షణాలు రావు. క్రైస్తవ చరిత్ర చెబుతున్న సాక్ష్యం ఇది. క్రైస్తవ సంఘ చరిత్ర చెబుతున్న సాక్ష్యం ఇది. నువ్వెయ్యో యాపులు అయ్యని అడ్డు పెట్టుకొని నువ్వు దేవుని సన్నిధిలో సోమరిపోతుగా ఉండి దేవుని ఎదుట నిలబడి ప్రసంగం చేసి, ప్రియులారా మీరు బలవంతులు కావాలి, మండించాలి, ఉజ్జీవాన్ని చూడాలేస్తున్నాము. ఎన్ని ప్రసంగాలు చేసి ఉపయోగం ఏముంటుంది? ఆ గడియలో వింటారు, వెంటనే సప్పగా మర్చిపోయి ఇంటికి వచ్చి వాళ్ళు చేసుకోవాల్సిన పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. నువ్వు ఆ యాప్ వల్ల ఉపయోగం లేదు. దేవుని పాదాల చెంత పెనుగులాడి సంపాదించిన వాక్యమే ఆయన అనుకున్న కార్యము ఆయన పిల్లల్లో జరిగిస్తుంది. ఆమేన్, హల్లెలూయా.
దేవుడు అలాగా కృపనిస్తాడు నువ్వు కనిపెట్టగలిగితే. యెహోషువ నమ్మకంగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. ప్రభు కృపనిచ్చాడు, నాయకత్వ బాధ్యతలు ఇచ్చాడు. యెహోషువ నాయకత్వ బాధ్యతలు ఇస్తుండగా మోషే మళ్ళీ యెహోషువను కూర్చోబెట్టే ద్వితీయోపదేశం అని చేశాడు. అదే ద్వితీయోపదేశ కాండం. ఈ బాధ్యతలను అప్పచెప్పినప్పుడు యోర్దాను నది సమీపించేటప్పుడు మళ్ళీ యెహోషువ వాళ్ళందరికీ ఉపదేశం చేశాడు. యోర్దాను నది దాటిన తర్వాత ఎవరికి వాళ్ళు మళ్ళీ ఆ యోర్దాను ఒడ్డునే పొంగాలనే యాజకులకు చెప్పాడు, మిగతా లేవి గోత్రికులందరికీ నున్నటి 12 రాళ్లను ఏరుకొని రండి అని. ఆ 12 నున్నటి రాళ్లను తీసుకొని వచ్చి యెహోవా పేరిట బలిపీఠం కట్టి, రేపటి దినాన అంటే 3 రోజులు కడగా ఉండండి. ఈ 3 రోజులు కడగా ఉండేది నెలకోసారి ప్రభు బల్ల ఇచ్చేవాడు, తెచ్చాడు, పెట్టారు. ఈ 3 రోజులు ఉపవాసం ఎందుకు ఉండమంటున్నారు నాకు అర్థం కాల. ఈ నెలకోసారి వాళ్ళు ఎప్పుడు ఏమని రాసి ఉందో బైబుల్లో నాకు అర్థం కాల. వాళ్ళు తెప్పలోడు పడతారు. రేపు పొద్దున క్రీస్తు న్యాయపీఠ మీద, ఆ న్యాయపీఠ ఎదుట వీళ్ళు ఉంటారు, న్యాయపీఠ మీద యేసయ్య ఉంటాడు. ఆడ లెక్క అడుగుతాడు. ఈ పద్ధతిని లైన్లోకి తెచ్చినాడు. మేము 30 ఏళ్ళ నుంచి ఉన్నాం, మా పెద్దలు ఇదే చేశారు అన్నవాడు కూడా వచ్చాడు ఆడికి. ఆయన లెక్క అడుగుతాడు, చోళ్ళు ఎగిసిపోతాడు ఒక్కొక్కడికి. వాడు చెప్పిన దాన్ని బట్టి ఆచరించే వాళ్ళను కూడా అడుగుతాడు. సర్వసంపూర్ణ సత్యం నీకు కనపడుతుంది కదా, ఎందుకు దాని విషయంలో ఆలోచన చేయలేదని. జాగ్రత్త. అక్కడ వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారు, బలి అర్పణ జరిగింది, సున్నత జరిగింది. ఆ తర్వాత స్వాస్థ్యాలు పంచిచ్చారు. అయితే ఇప్పుడు మూలవాక్యంలోకి వచ్చాము. దేవుడు ఏం మాట్లాడుచున్నాడు? యోర్దాను నది యువతల అనే మాట మనం చదువుకున్నాం. తూర్పు దిక్కున యోర్దాను అద్దరిని ఎరికో నొద్ద. అద్దరిని అంటే అవతల. అంటే వీళ్ళు ఎక్కడున్నారు? కనాను దేశంలో ఉన్నారు. కనాను దేశం నుండి మాట్లాడుకుంటా ఉన్నారు. యోర్దాను అద్దరిని తూర్పు దిక్కున అని రాయబడిన ఈ మాట దేనికి సూచిస్తుంది? కనాను దేశం మాకు అవసరం లేదు, కనాను దేశంలో మేము రాములే కానీ ఇదిగో ఇక్కడ మేమున్న ఈ యోర్దానికి యువతలు ఈ ప్రాంతాలు బాగున్నాయని చెప్పని కొన్ని గోత్రాలు అక్కడ ఆగాయి. వాళ్ళు సొంతంగా తీసుకున్న నిర్ణయాలను బట్టి వాళ్ళు ఆగిపోయారు. యేసు ప్రభు వారు నీకైనా నాకైనా అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. కనాను దేశంలో ఉండటానికి ఇష్టపడతానంటేనేమో కనాను దేశంలో తీసుకెళ్తాడు. నాకు కనాను దేశం అవసరం లేదు, ఆ పరలోకం అవసరం లేదు, ఇదిగో నేనున్న ఈ ప్రాంతంలో నేను అనుకుంటున్న పద్ధతుల్లోనే, నేను నడుచుకుంటున్న విధానంలోనే నాకు సుఖము, సౌఖ్యము, సంపద, సిరి సంపదలతో తూగుతున్న పరిస్థితులు, నేను ఇక్కడ ఏది ప్రయత్నం చేసినా అంత సక్సెస్ చూస్తాను అనే పరిస్థితులు, వాటి మీద నువ్వు మనసు పెట్టి ఒక ఆలోచనకు వచ్చి దేవుడిని అడిగితే సరే ఓకే అనేస్తాడు. కానీ యోర్దాను దాటి కనాను దేశంలోకి నువ్వు అడుగు పెట్టలేవు. ఆ రోజు ఏ గోత్రాలు అంటే ఇక్కడ చదువుదాం చూడండి. రూబేనీ గోత్రీల గోత్రము ఒకటి, రెండవది గాదీయుల గోత్రము ఒకటి, మూడవది మనష్షీయుల గోత్రము అని 3 గోత్రాలు. రూబేనీయులు, గాదీయులు, మనష్షీయులు. మనష్షీయులు అంటే యోసేపు యొక్క కొడుకు ఎఫ్రాం. మనష్షీ ఎఫ్రాం అని ఉంటుంది. ఇది యోసేపు యొక్క కొడుకు అన్నమాట. వీరిని అర్ధగోత్రాలుగా చీల్చారు. ఈ అర్ధగోత్రాల్లో ఒక అర్ధగోత్రం మనష్షీయులు అనే అర్ధగోత్రమేమో యోర్దాను నది యువతలే. ఈ గాదీయులతోనూ అలాగే రూబేనీయులతో కలిసి మనమంతా ఇక్కడే ఉందాం. ఈ 2.5 గోత్రాలు యోర్దాను నది యువతలే ఉన్నాయి. అక్కడ వాళ్ళ గట చాలా పచ్చిక
వాళ్ళకు కలిగిన పశు సంపద అంత సౌఖ్యంగా సుఖంగా ఎక్కడికక్కడ ఏ ఒత్తిడి లేకుండా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా బ్రతకడానికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నాయకుడా యెహోషువ మేము ఇక్కడ ఉండిపోవచ్చు అన్నాడు. మీ ఇష్టం అన్నాడు, ఏం మాట్లాడు యెహోషువ. కానీ మా సహోదరులకు సహాయం చేయడానికి మాత్రం కనాను దేశంలోకి వస్తాం. అక్కడికి వచ్చి వారితో యుద్ధం చేసి వారందరినీ పారదోలి మా సహోదరులందరూ ఎక్కడికక్కడ సెట్ అయినంత వరకు ఆడ ఉండి మేము వారికి సహాయం చేసి ఆ తర్వాత ఇదిగో ఈ యోర్దాను నది యువతలు ఉన్న ఈ 2.5 గోత్రాలకు సంబంధించి వారు కోరుకున్న ప్రాంతాలన్నీ దేవుడు ఇచ్చేశాడు. ఈరోజు చాలా మంది కనాను దేశంలో అడుగు పెడటానికి, ఆ పాలు తేనెల దేశంలో ప్రవేశించడానికి ప్రభు నిర్ణయించిన ఆ నిత్య స్వాస్థ్యం సంపాదించుకో, నీకు ఇచ్చాను తీసుకో అని చెప్పని ప్రభు అంటుంటే మాకు వద్దయ్యా, మాకు యోర్దాను నది యువతలే ఉంటాం. యోర్దాను నది యువతలే ఉండి మాకు నచ్చినట్టుగా మేము బ్రతుకుతాం. మాకు ఇక్కడే బాగుంది, మాకు ఇక్కడే బాగుంది, మేము ఇక్కడే బ్రతుకుతామని చివరికి ఎందాక వెళ్ళిపోయారంటే దేవుని మహా ఉగ్రత వారి మీద వచ్చి పడి వారిని నాశనం చేసే పరిస్థితి దాకా వచ్చారు. యోర్దాను నది యువతలుండి క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తికి కనాను దేశంలోకి, కనాను యాత్రలో అడుగుపెట్టిన ఐగుప్తుల యొక్క అనుభవం మెట్లన్నీ తగులుతాయి నీకు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చి ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇజ్రాయిల్ ఎదుర్కొన్న ప్రతి అనుభవం నీ జీవితంలో అలాంటి పరిస్థితులే రాకపోవచ్చు, అలాంటి ఇరుకు ఇబ్బందులు అనేవి నీ ఎదుటికి వస్తాయి. ఆ సమస్య శోధన అనేది నీ ఎదుటికి వచ్చుద్ది. కానీ ప్రభు కృప మీద ఆధారపడితే అవన్నీ తప్పించబడి విలువైన పాఠం నీకు నేర్పి అవి భావితరాలకు పంచిపెట్టేలాగా, నీ పక్కన వారిని ప్రోత్సహించేలాగా, ప్రభుత్వ అనేకులు అంటు కట్టేలాగా, అనేకులు సంపాదించేలాగా చేస్తాయి. ఆమేన్, హల్లెలూయా. కాదనుకుంటే ఇంకా కష్టాల కడలి కన్నీళ్ల కొలిమిలో ఉంటావు నువ్వు ఆడే. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సిచ్యువేషన్లో ప్రభు పాదాలు పట్టుకోగలిగితేనా వెంటనే తీసి అవతల పెడతాడు, మరొక ఘట్టం అనుభవాన్ని అనుమతిస్తాడు. ఈ గాదీయులు, రూబేనీయులు, మనష్షీలు వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, మేము యువతలే ఉంటాం. ఈరోజు చాలా మంది కూడా దేవుని పిల్లలమని చెప్పబడుతూ క్రీస్తు రక్తంలో కడగబడి సంఘానికి వస్తూ ప్రభు వలను సమీపిస్తూ వాక్యం వింటూ దేవుని పిల్లలమని సంఘంలో గుర్తింపు పొంది, సమాజంలో కూడా గుర్తింపు పొంది రహస్యంగా ఆ విగ్రహారాధనలో మునిగి జరుగుతున్న వాళ్ళు లేకపోలేదు. ఇలా శ్రేష్ఠ భక్తులంతా లోకంలో వాళ్ళ పితృ పారంపర్యాచారం ప్రకారం వాళ్ళు కొనసాగుతుంటే దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఉన్న శ్రేష్ఠ భక్తులంతా ఇలా ఒక ఆచారం చేశారు, ఇలా ఒక వ్రతాన్ని చేశారు. పెళ్లి కాని పిల్లలు అయితేనే మంచి మొగుడు కావాలని, పెళ్ళైన ఆడవాళ్ళు అయితేనే నా భర్త సుఖంగా ఉండాలి, దీర్ఘాయుష్మంతుడై ఉండాలి, నా కుటుంబం పిల్ల పాపలు సిరి సంపదలతో తొలతోగాలని ఆ వ్రతం చేస్తూ ఉంటారు. ఈ వ్రతం అన్యాచారమై ఉంది. ఒకప్పుడు అది వద్దనుకున్నా వదిలేసావు, క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించావు, ఇప్పుడు మళ్ళీ పోయి ఆ జలుబు పట్టుకొని ఆడ ఖచ్చితం దుమ్ముచున్నావు. అంటే ఈ రూబేనీయులు, గాదీలు మనుషుల జాతి అన్నమాట. ఇది వాళ్ళ వెరిపించిన ఆత్మ ఈరోజు చాలా మందిని పట్టి వెరిపిస్తూ ఉంది. నువ్వు యోర్దాను దాటి కనాన్లో అడుగు పెట్టలేవు, దేవుని యొక్క మహా ఉగ్రతను సంపాదించుకుంటావు. జాగ్రత్త. అయితే మార్పు చెంది ప్రభు పాదాలు పట్టుకొని ఉద్దేశించిన వానికి ఆశ్రయపురాలు అక్కడ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నరహంతకుడు అన్న మాట ఉంది కదా, క్రీస్తు రక్తంలో కడగబడి నేను క్రీస్తు కొడుకును కూతుర్ని
ఆయన ముద్దు బిడ్డనని చెప్పుకుంటూ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయాన్ని దీన్ని చెప్తా. ఆయన ముద్దు బిడ్డనని చెప్పుకుంటూ నువ్వు చేసే పనికి ఇక్కడ జరిగే అవమానం చెప్పబడుతుంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయన అవమానములకు అప్పగించుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరుచుట అసాధ్యము. ఏం చేస్తున్నారంటే వీళ్ళకు వాక్యం తెలుసు, పరిశుద్ధాత్మ యొక్క తీవ్రత ప్రభావం రుచి చూసిన వాళ్ళే. రాబో కాలంలో అంటే మధ్యాకాశంలో దేవుని పిల్లల మీద ఎగబడి తెగబడి పోరాడుతున్న శక్తుల యొక్క ప్రభావం, వాటి రుచి కూడా తెలుసు, వాటి తీవ్రత తెలుసు. అన్నీ తెలిసిన వారై ఉండి కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం అంటే ఏంది? అసలు యేసు ప్రభువారు నాకు అవసరం లేదని ఆయన రక్తాన్ని వారి పాదాల కింద తొక్కుతూ బాహాటంగా వేడుకకు సిలువకేస్తున్నారు. వేడుక అంటే పండుగ, అల్లరి అని కూడా వస్తుంది అర్థం. అల్లరి, సంతోషం, పండుగ. వేడుకకు అప్పచెప్పారంట సిలువ వేసి. బాహాటంగా సిలువ అంటే ఒకప్పుడు కలువరి కొండ మీద కపాలమను స్థలంపై యేసు ప్రభు వారు భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ మీద 3 మేకులతో వేలాడబడ్డాడు. అక్కడ అది అయిపోయింది. నేను క్రీస్తు పిల్లవాడిని, క్రీస్తు కుమార్తెను, కొడుకును, ఆయన ముద్దు బిడ్డను అని చెప్పుకుంటూ ఈ రోజు కూడా ఆయన చిత్తానికి వేరుగా బ్రతుకుతూ ఏదైతే వద్దనుకున్నావో, కుక్క తన వాంతికి తిరిగినట్లు, పంది కడగబడిన పంది తిరిగి బురదకు మళ్ళినట్లు, నువ్వు తిరిగి మళ్ళీ ఏదైతే అసహించుకొని మళ్ళీ వచ్చి తిరిగి మళ్ళీ పోయి దాన్ని కావలించుకున్నావో ఆ పనులు చేయటం ఏంటంటే బాహాటంగా యేసు ప్రభువాన్ని సిలువకి అప్పచెప్పటం. తిరిగి మళ్ళీ ఆ పంచగాయాలను నువ్వు రేపుతున్నావు, తిరిగి మళ్ళీ ఆయన మరణానికి అప్పచెబుతున్నావు. ఆయన్ని ఎంతగా చిత్రహింసలు పెట్టగలవో అంతగా చిత్రహింసలు పెడుతున్నావు. ఏ కారణాన్ని బట్టి అంటే తుచ్చమైనవి, ఆ కర్రవి, మట్టివి, రాతివి, మాట లేని, మనసు లేని, ఉలకను పలకనటువంటి వాటికి ఒకప్పుడు మొక్కి ఆ బంధకాలు నాకు వద్దని తెంచుకొని బయటకు వచ్చి యేసయ్య ఎదుట సాగిలపడ్డావు. కొంతకాలం గడిచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పోయి వాటిని కావాలని కౌగిలించుకుంటున్నావు. ఇటు పని చేసేవాడు నరహంతకుడు. ఎవరి విషయంలో? యేసు ప్రభు వారి విషయంలో నువ్వు ఒక నరహంతకుడవు, నువ్వు ఒక నరహంతకురాలివి. అయితే ఆయన క్షమించాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఆశ్రయపురాలను ఏర్పాటు చేశాడు. ఆశ్రయపురం అంటే ఏంది? యేసు ప్రభు వారే. ఆయన దేవాలయమే. ఆయన ఎదుటికి వెళ్ళి, ఈ పొరపాటు చేశాను, బుద్ధిపూర్వకంగానే చేశాను, లేదా మా పెద్దల ప్రోత్సాహంతో చేశాను, తల్లి ప్రోత్సాహము, తండ్రి ప్రోత్సాహము, ఇంట్లో ఉంటారు వాళ్ళ కన్నా వాళ్ళు, వీళ్ళంతా కలిసి నన్ను బలవంత పెట్టి పని చేయించారు. వాస్తవానికి నేను చేసే బుద్ధి నాకు లేదు, ఆ మనస్సు లేదు, అయిష్టంగానే నేను అవి చేశాను. నీ ఎదుట నువ్వు చూసావు, నా మనస్సును గ్రహించావని వాపోతున్నటువంటి దేవుని బిడ్డ, నీ విషయంలో క్షమాపణ ఉంటుంది. కానీ ప్రభు అన్నాడు, మీరు లోకంలో ఉన్నారు కాబట్టి శ్రమ కలుగుతుంది, అభ్యంతరాలు రాకమానవు. అయితే ఎవరి వల్ల అభ్యంతరాలు వస్తాయో వానికే శ్రమ, వానికే శ్రమ. అభ్యంతరాలు రాకే మానవు, ఎందుకంటే మీరు లోకంలో ఉన్నారు అన్నాడు యేసయ్య. ఎవడి వల్ల అభ్యంతరాలు వస్తాయో వానికే శ్రమ, వానికే. అయితే
ఈ అభ్యంతరాలకు కారణమైన వాడే నరహంతకుడు. ఆడగూచుడైనా మగవాడైనా ఇంట్లో పెద్దలైనా ఎవరైనా సరే నరహంతకుడు. నీకు తెలుసా, నరహంతకుడు అన్నవాడు నిత్యత్వానికి రాడు. వాడు నిత్య నరకానికి వెళ్తాడు. అయితే ప్రభు దయా సంకల్పం విచిత్రం చూడండి. ఆనాడు గాదీలు, రూబేనీయులు, మనష్యులు మాకు ఇక్కడే బాగుందంటే వాళ్ళు ఎలాగైనా ఆయన సంపాదించుకోవడానికి ఆనాడు ఆశ్రయపురాలు ఏర్పాటు చేసి, దారి తప్పిన వారిని 4 దెబ్బలు బాధైన, శ్రమలకు అప్పచెప్పాను, అవమానానికి అప్పచెప్పాను, వెట్టి చాకిరికి అప్పచెప్పాను, బానిసత్వ బంధకాలకు అప్పచెప్పాను, సరి చేసుకుని ఆయన స్వచ్ఛైన ప్రజగా మార్చుకున్నాడు. ఈరోజు ప్రభును కావాలనుకుంటున్నావు, మళ్ళీ విగ్రహారాధన కావాలనుకుంటున్నావు. ప్రభు కావాలంటున్నా సిగరెట్, ఖైని, గుట్కా, విమలని, పాన్పరాగు, ఆ తాగుడని, ఆ వ్యభిచారం, అక్రమ సంబంధం కావాలనుకున్నావు. ఆ వడ్డీ వ్యాపారంతో వచ్చి ఆ లాభం కావాలనుకుంటున్నావు. ప్రభు అంటున్నాడు, నువ్వు నరహంతకురాలివి, నువ్వు నరహంతకుడవు. అయితే నిన్ను క్షమించను ఉద్దేశించున్నాను, నిన్ను బాగు చేసుకోవాలనుకుంటున్నాను, నా చిత్తానుసారంగా నిన్ను సరిచేసి నా పనిలో వాడుకోవాలనుకుంటున్నాను అంటున్నాడు ప్రభు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పరిగెత్తుకుంటూ పోయి ఆశ్రయపురంలో జొరపడి క్షమాభిక్ష దొరికేంత వరకు ఆయన పాదాలు పట్టుకొని పెరుగులాడాలి ప్రార్థనలో. అక్కడ ఆశ్రయపురం గురించి రాయబడిన మాట ఏంటంటే, ఒకడు ఉద్దేశపూర్వకంగా ఒకడిని, ఉద్దేశపూర్వకం కాకపోయినా ఒక వ్యక్తిని చంపిన ఎడల, ఇంకో ఎవరు సంబంధించిన వ్యక్తి చంపబడ్డాడో ఆ వ్యక్తుల యొక్క బంధువులు వచ్చి వీడిని చంపాల. వాడు ఎందుకంటే ధర్మశాస్త్రం చెబుతుంది, ప్రాణానికి ప్రాణం, పంటికి పన్ను, కంటికి కన్ను, వస్తువుకు వస్తువు, పశువుకు పశువు, ఇలా కాలుకి కాలు, చేయికి చేయని. వీడి చెయ్యి నరికితే వాడి చెయ్యి నరకాల, వీడి కాలు నరికితే వాడి కాలు నరకాల, వీడి మెడ నరికితే వాడి మెడ నరకాల, వీడి ప్రాణం పోయిందంటే వాడి ప్రాణం, వీడి పశువు చచ్చిందంటే వాడు పశువు ఇవ్వాల. ఇట్లా ధర్మశాస్త్రం చెప్తున్న నిబంధన. అయితే దాని నుంచి కూడా తప్పించుకోవడానికి ఆశ్రయపురం అనేది ఏర్పాటు చేయబడింది. ఈరోజు నీవు నీ బలహీనతల చేత, విగ్రహారాధన చేతబడి క్రియలను బాప్తిసం పొందావు, దేవుని పిల్లని, దేవుని కుమారుని, కుమార్తెను అంటున్నావు. నువ్వు చేసి దుర్మార్గాన్ని యేసుక్రీస్తుని చంపిన వ్యక్తివి. ఆ మరణ శిక్ష నీ మీదకు వస్తుంది. అయితే నువ్వు నరహంతకుడు. నీవు క్షమించబడి యోగ్యురాలుగా ఆయన అంగీకరించాలంటే నువ్వు పరిగెత్తాల్సింది ఆశ్రయపురానికి. ఆశ్రయపురంలోకి వెళ్ళి ఆ క్షమాభిక్ష దొరికేంత వరకు నువ్వు ఆయన దగ్గర ప్రార్థనలో పెనుగులాడితే, ఉపవసించి కన్నీరు విడిచి ఆయన బతిమలాడుకోగలిగితే నా ప్రభు కనికరిస్తాడు, అంగీకరిస్తాడు, నిత్యత్వాన్ని చేర్చుకుంటాడు. అంతకంటే ముందు చెడిపోయి పడిపోయి ఎలా పడితే అలా బ్రతికిన నిన్ను గొప్ప సాక్షిగా చేసుకొని ఆయన పని జరిగించుకుంటాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రభు మాట్లాడుతున్నది ఆలకించండి. మొదటిగా నీ నోటి మాట జాగ్రత్త. రెండవదిగా నీ తర్వాత సంఘాన్ని నడిపించే నాయకుడు ఎవరు గుర్తుపట్టు, లేదా ప్రభువుని అడిగి తెలుసుకొని ఆ వ్యక్తిని సిద్ధపరచుకో. మూడవదిగా యోర్దానుకి యువతలు ఉంటానంటే ఆయన ఇష్టపడతాడు, వదిలేస్తాడు. ఎలా పడితే అలా బ్రతికితే 4 ఇస్తాడు, స్వేచ్ఛనిచ్చాడు ఆయన, నీ ఇష్టం అంటున్నాడు. నాలుగవదిగా ఆయన కావాలంటూ ఆయనతోనే ఉంటూ మళ్ళీ విగ్రహారాధన, చేతబడులు, మాంత్రికులు, వాక్కులు అడగటం, విగ్రహారాధన పూజలు చేయటం, ఆ గుట్కా, ఖైని, సిగరెట్, చుట్ట, బీడి, మందు, వ్యభిచారం, ఆ వడ్డీ వ్యాపారం, దైవ చిత్తానికి నచ్చిన వాటిలో మునిగి తేలుతుంటే ప్రభు అన్నాడు, నువ్వు నరహంతకుడివి, నరహంతకురాలివి. అయితే నిన్ను క్షమించను ఉద్దేశించున్నాను కాబట్టి ఆశ్రయపురం ఉంది. 5వదిగా ఆశ్రయపురంలో నువ్వు వెళ్ళిపోయి దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ దొరికేంత వరకు వదిలిపెట్టకుండా ఆయన పాదాలు పట్టుకో. యాకోబులాగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే
లేకపోతే నన్ను వదిలిపెట్టను, తెల్లారిని ఏమన్నా కానీ జనం చూడేదన్నా కానీ నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే అని మగసిరి గలవాడే కన్నీరు విడిచని హోషే గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఆది కాండంలో తెల్లవార్చులు పెనుగులాడంట. మనుషునితోను దేవునితోను పెనుగులాడి గెలిచిన వాడి కాబట్టి నీవు ఇజ్రాయేలీవే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఇజ్రాయేలుగా పిలువబడాలనుకుంటే ఆయన పాదాలు పట్టుకో. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు పాదాలు పట్టుకొని ఆయన అడుగుతాం, ప్రభువా నాకు సహాయం చేయ, నా నోటి మాట జాగ్రత్తగా ఉంచుకుంటానయ్యా. నేనైతే ఉద్దేశించను కానీ ఎందుకో అలా వెళ్ళిపోతుంది నా మాట. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానంటే దేవుని పాదాలు పట్టుకో. నా ప్రభు నీ నోటి మాటను కట్టడి చేస్తాడు. పొదుపుగా, అదుపుగా, మదుపుగా నీ నోటి మాట ఉండేలా చేస్తాడు. అలాగనే నీ పక్కన నీ తర్వాత దైవజనుడు ఎవరు నిలబడటానికి అని దేవుడు అడిగితే ఖచ్చితంగా ఆ వ్యక్తిని చూపిస్తాడు. నమ్మకమైన పరిచారకులను కనిపెడతాం చాలా కష్టమైన రోజులు ఇవి. వాళ్ళంతా కొద్ది గొప్ప తెలుసుకోగల వెంటనే నేను సేవకురాలు అంటున్నారు. ఇక ఎప్పుడు నువ్వు నేర్చుకునేది దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ మనసులో ఉన్న సంగతులన్నీ బయట తెల్లతి దేవా తేటగా మాకు తెలియపరిచావు. ఆ మాటలు మా హృదయాల్లో బదిలపరచుకోవడానికి కృపనివ్వు, భద్రపరచు. అనేక పర్యాలు ధ్యానించి నిన్ను మహింపరచుకోవడానికి కృపనివ్వు. మా నోటి మాటలు నువ్వే కాపుపెట్టు, మా పెదాలకు కాపుపెట్టు. మా నోటి మాటలు అదుపుగా ఉండటానికి, మా నోటి మాటకు ప్రభావం శక్తి ఉన్నదని అయ్యా ఇదిగోచండి. ఆ మాట తేడా పడితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఒక పుస్తకంలో రాయబడి లెక్క గడుతుందని సెలవిస్తున్నావు. మోషే తర్వాత నాయకుడు ఎవరంటే యెహోషువ అని. ఈరోజు సంఘాలు నడిపిస్తుంటే రేపటి దినాన ఎవరుంటారో తెలియని పరిస్థితులు ఎన్నో వెలవెలబోతున్న సంఘాలు ఉన్నాయి. ఆ పరిస్థితి నీ సంఘం ఉండకూడదని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నావు. అయ్యా ఇదిగోచండి, తర్వాత నాయకుడు ఎవరు నీవే వారికి చూపించు. అలాగనే ప్రభా అయ్యా ఇదిగోచండి, యోర్దాను నది యువతల ఆ 2.5 గోత్రకర్తలు ఉంటామంటే ఉండనిచ్చావయ్యా. తేడా పడితే శిక్షించే సరి చేసుకున్నాము దేవా. ఇదిగోచండి, ఈరోజు చాలా మంది దేవుడు కావాలి, యేసు ప్రభు కావాలి, మళ్ళీ రక్షణ పొందారు, కానీ విగ్రహారాధనని, చేతబడులని, వాక్కులని, అంతరాలని, సోదని, మరో పక్క సిగరెటు, చుట్ట, బీడి, మందు, వ్యభిచారం, వడ్డీ వ్యాపారం, నీకు నచ్చని పనులని ఇలాగుంటున్న వారిని కూడా స్వేచ్ఛనిచ్చావు, కానీ నీ చేతిలో శిక్ష అనేది మాత్రం ఉందని చెప్తున్నావు. కనాను దేశంలో అడుగు పెట్టలేరు వారు అంటున్నాం ప్రభా. కానీ కొంతమందిని అయ్యా ఇదిగో తండ్రి నరహంతకులుగా వారిని గుర్తించావు. ఈ నరహంతకులైన వారు కూడా రక్షించబడాలని ఆశ్రయపురాలు 3 ఉంచావు. ఆశ్రయపురం అంటే యేసయ్యా నీవే. క్షమాపణ దొరికేంత వరకు ఆశ్రయపురంలో ఒక నరహంతకుడు దాక్కోవాలి, అక్కడే పోషణ ఉంటుంది దేవా, అన్ని సదుపాయాలు ఉంటాయి. ఈరోజు చెరసాల్లో, జైల్లో పెట్టబడిన వాడికి అయా స్నానానికి, వస్త్రానికి, తిండికి ఏది కొదువు లేకుండా ఉన్నట్లు ఆనాడు ఆశ్రయపురంలో కూడా ఉన్నాయి. క్షమాభిక్ష దొరికేంత వరకు అతను అక్కడే ఉండాలి. పొరపాటున బయటకు వస్తే ఏ వ్యక్తి ద్వారా చంపబడ్డా, ఏ వ్యక్తిని చంపాడో ఆ వ్యక్తి తాలూకు వ్యక్తులు వచ్చి చంపుతారు. అలా చంపబడకుండా పారిపోయి ఆశ్రయపురంలో దాక్కోవాలని దేవా, ఈరోజు నీ దృష్టిలో నిన్నే బాటంగా సిలువగేసి సిలువకు అప్పచెప్పి నరహంతకులుగా తయారైన వాళ్ళు ఎందరో ఉన్నారని సాక్ష్యం ఇస్తున్నావు. వారందరూ దాక్కోవటానికి, క్షమించబడటానికి ఆశ్రయపురంగా నీవే ఉన్నావు అంటున్నావు. రండి నా వైపుకు రండి, నువ్వే పిలుస్తున్నావు. క్షమాపణ దొరికేంత వరకు అక్కడ పెరుగులాడాలి ప్రార్థనలు అంటున్నావు. పశ్చాత్తాపడి ఉపసించి మొరపెట్టాలంటున్నావు. అయ్యా ఈ మాటలను బట్టి తీర్మానానికి వచ్చి అలాగ నేను ఉంటానయ్యా, నా ప్రభు చేత నేను క్షమించబడాలి, అంగీకరించాలయ్యా, అంగీకరించబడాలి. దేవుని సన్నిధిలోకి నేను ఆ నిత్యత్వంలోకి వెళ్ళాలయ్యా.
నా ప్రభు కృప నాకు కావాలి, కనికరం కావాలంటున్న ప్రతి బిడ్డను అంగీకరించండి, సహాయం చేయమని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటూ నన్ను మమ్మల్ని చేతులకు 2 తిమోతి 1:12 ప్రకారం అప్పచెప్పుకుంటున్నాం మా తండ్రి. కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త చీకటి శోధనటి ప్రభావాన్ని యేసు నామములో బంధిస్తున్నా, లయపరుస్తున్న ప్రభు, బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులు. కలలో నిద్రలో దర్శన స్వప్నాలు చూపించబడ్డ సమస్త మంచి కళ మంచి స్వప్న నిద్రలో చూసిన సమస్త మంచి యేసు నామములో త్వరపెట్టి జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. త్వరపెట్టి జరిగేలా చేసి నెరవేర్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. ఈ వారంలో ఉన్న సంఘ క్రమాలను ఆశీర్వాదకరంగా జరిగించండి. ఉదయకాలం నీ వాడుకున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. ఈరోజు ఇక్కడ ఎదుగో తండ్రి, ఈ సమయంలో ఇలా నీ పనిలో ఉపయోగపెట్టుకున్నందుకు కృతజ్ఞతాస్తుతులు. మా అవసరతలు తీర్చమని అయ్యా, ఇదిగో తండ్రి, నిన్న ఆదివారం నాడున ఇదిగో దేవ పోగొట్టుకున్న బండిని నేను చూశాను అయ్యా. దాని వెనకాల పడ్డాను కానీ 1 కిలోమీటర్ తేడా ఈ బండి బాగోక దాన్ని పొందుకోలేకపోయినాయా. నీ చిత్తమై ఇదిగో తండ్రి, నీవే దాన్ని ముందుకు తీసుకురండి. ఎటువంటి అయ్యా ఇదిగో డ్యామేజ్ జరగకుండా ముద్ర శుద్ధిగా నా దగ్గర నుంచి ఎలా వెళ్ళిందో బండి అలానే ఉంది ప్రభు. నీవే నీ నిర్ణయకాల సమయంలో బండి నా చేతికి వచ్చేలా సహాయం చేయండి. ఈ చేతిలో నీ బండి కూడా రిపేర్ చేసుకోవడానికి సహాయం చేయండి. ముందున్న నీ పనిలో ఉత్సాహంతో సాగిపోవడానికి కృపను సహాయం చేయమని యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నీ ఉపదేశాన్ని నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని కనపరుచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిని ప్రార్థనలు ఏకీభించిన ఇలాగే ముందు ఏకీభించబోతున్నా అలాగే సర్వత్ర సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు, ఈ ప్రాంత ప్రజలకు రక్షణార్థమై, అలాగే ఈ ప్రాంతంలో ఉన్న సంఘాలకు, సంఘ బిడ్డలకు, దైవజనులకు, వారి కుటుంబ సభ్యులకు ప్రభు ప్రేమించి అప్పజెప్పని పరిచర్యకు పరిచర్య ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడ్డలకును, ప్రార్థిస్తున్న ఆర్థికంగా అన్ని విధాలు సహకరిస్తున్న బిడ్డలకును, కుటుంబ సభ్యులకును నిత్యత్వము చేరు పర్యాంతరం సదాకాలము చూడే ఉండి కృపచేత నడిపించని కృపలో వర్తిల్ల చేయనుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి, ప్రభేసు రక్తమునకేచి, ప్రభేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి అంధకార శక్తులు, క్రియలు, విగ్రహ సంబంధించిన కుల గృహ దేవతలు, దేవుడు ఎదురు చేయబడిన కీడంత యేసు నామములో లయమైపోనుగాక. వాటన్నిటికి అనంతన సర్వనాశ నిత్యనాశనం కలుగునుగాక. వారి విషయంలో నీ చేతులకు అప్పచెబుతున్న యెహోవా యేసు రక్తమునకే జయము జయము జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.